తర్వాత ఇక మళ్ళీ వీటికి సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాము. వీటికి కంటిన్యూషను. సరే, వీటికి ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ ఫార్ములాస్తో మనము ఇప్పుడు చాలా వర్క్ చేస్తాము. వీటిని చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా నామిక్లేచర్ అంటారు. ఏమంటారు? నామిక్లేచర్ అంటారు. ఒక కంపల్సరీ క్వశ్చన్ అయితే గ్యారంటీగా వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఎక్కువ 1 మార్కే అడుగుతూ ఉంటాడు. 1 మార్కే కాబట్టి బట్ చెప్పుకునే ఎగ్జాంపుల్స్ మాత్రం చాలా ఉంటాయి. కనీసం ఇప్పుడు మనం 20, 30, 40, 50 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతాము. మీరే వాటికి నాకు ఆన్సర్లు చెప్పుకుంటూ పోవాలి. నేను ఒక 5 వరకు, ఒక 10 బిలో వరకు నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. మిగతా వాటన్నిటికీ మీరే ఎగ్జాంపుల్స్ చెప్పాలి. మళ్ళీ మీకు ఒక 20, 30 నేను వర్క్ ఇస్తాను రేపటికి. అది చేయాలంటే ఇప్పుడు క్లాస్ మంచిగా వినాలి. ఇంపార్టెంట్ టాపిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్లో మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే టాపిక్ ఇది. అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో మళ్ళీ చాలా వస్తూ ఉంటాయి డిఫరెంట్. దాంట్లో ప్రతి దాంట్లో ఇది యూజ్ అవుతుంది ఈ నామిక్లేచర్. నామిక్లేచర్ అంటే ఏదో కాదు. నామిక్లేచర్ అంటే పేరు పెట్టడం అన్నట్టు. నేమ్, IUPAC వాళ్ళు పెట్టేటువంటి నేమ్ను మనం ఇప్పుడు పెట్టాలి. ఆల్రెడీ మనం కొన్నిటికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటూ వచ్చాం. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ అర్థమవుతే మీకు ఇప్పుడు నేను చెప్పే 30-40 ఎగ్జాంపుల్స్ అన్నీ అర్థమైపోతాయి. మీరే ఫటాఫట్ మీరే చెప్పగలుగుతారు. ఆ రూల్స్ ఫాలో అయితే మీకు రేపు ఎన్ని ఇచ్చినా మీరు చేయగలుగుతారు. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ బుక్లోనే ఒక 25 ఎగ్జాంపుల్స్ వరకు ఇచ్చాడు. బుక్లోనే ఒక 20+ ఎగ్జాంపుల్స్ కవర్ చేసిండు. అంటే అది ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోండి. ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయించడం కోసం ఒక 20+ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అంటే అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ నేమ్ అర్థమైపోతే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ బాగా ఈజీ అయిపోతుంది. లేకపోతే మీకు ఈజీ కాదు, అంత ఇంపార్టెంట్. సో రూల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటంటే, ఫస్ట్ రూల్ ఏంటంటే ఐడెంటిఫై లాంగ్ చైన్. మనము చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే లాంగ్ చైన్ సెలెక్ట్ చేయాలి. ఓకే, లాంగ్ చైన్ సెలెక్ట్ చేయడము, దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది ఫస్ట్ పని. అదే మనకి ఇంపార్టెంట్. తర్వాత ఆ లాంగ్ చైన్ ఎలా సెలెక్ట్ చేయాలో నేను చెప్తాను, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. తర్వాత మీకు ఈజీ అయిపోతుంది. సెకండ్ ఏం చేయాలి అంటే ప్రయారిటీ. మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అంటే ప్రయారిటీ ఫర్ ఫంక్షనల్ గ్రూపుకు మనం ప్రయారిటీ ఇవ్వాలి. చెప్తాను, ఒక్కొక్క దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. తర్వాత ఏం చేయాలి అంటే థర్డ్ దాంట్లో నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటే బ్రాంచ్డ్ కార్బన్కి ఇవ్వాలి. అయితే ఇక్కడ ఒకవేళ ఫంక్షనల్ గ్రూప్ లేకపోతే అప్పుడు మనం బ్రాంచ్డ్ కార్బన్కే ప్రయారిటీ ఇస్తాం. ఫంక్షనల్ గ్రూప్, బ్రాంచ్డ్ కార్బన్ 2 ఉంటే అప్పుడు మన దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అంటే ఫంక్షనల్ గ్రూప్ ఉన్న దానికే ప్రయారిటీ ఇవ్వాలి. ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థమైపోతుంది. తర్వాత నేమింగ్ ఇవ్వాలి. ఆ నేమింగ్ ఎలా ఇవ్వాలి అనేది నేను రూల్స్ చెప్తాను. అవన్నీ రాసుకుంటూ పోతే అవుతాయి, చాలా పెద్ద రూల్స్ అయిపోతాయి. కానీ ఏంటంటే అని రాసుకుంటూ పోవచ్చు. నేను ఇక ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోతాను. ఇది మనం చేసే మిస్టేక్స్ ఇవ్వన్నట్టు. మెయిన్గా ఇక్కడ మీరు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మిస్టేక్ చేయకపోతే మీకు ఈజీ అయిపోతుంది. తర్వాత ప్రాసెస్ అంతా ఈజీనే, ఇంకేమీ లేదు. ఎగ్జాంపుల్స్లోకి ఎంటర్ అవుతున్నాను. నేను ఇక్కడే స్టార్ట్ చేస్తాను. నేను ఎగ్జాంపుల్స్. ఈ లాంగ్ చైన్ సెలెక్ట్ చేయాలి అంటున్నాను కదా. లాంగ్ చైన్ ఎలా సెలెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ లాంగ్ చైన్ మనం ఎలా సెలెక్ట్ చేయాలంటే, లాంగ్ చైన్ అంటే ఏముంటుంది చైన్లో. సమ్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఒక కార్బన్ ఇలా రాశాను, 3 కార్బన్స్ రాశాను. ఓకే, ఇలా 3 కార్బన్స్ ఉన్న దీనికి ఫస్ట్ నేను పేరు పెడతాను. చూడండి, మీరు చేసిన ప్రోపేన్లో చేసిన మిస్టేక్ కూడా. ఇక నేను హైడ్రోజన్స్ రాయట్లేదు, రాస్తే టైం ఎక్కువ అయిపోతుంది. పైన కింద మీకు హైడ్రోజన్స్ ఉన్నాయి. 4 వ్యాలెన్సీ ఉందా లేదా చూసుకోవాలి మనం. 4 వ్యాలెన్సీ ఉందో లేదో చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీని పేరేం పేరు అంటే మనకు ఆల్రెడీ హైడ్రోజన్స్ ఉన్నాయి, కార్బన్స్ కూడా ఉన్నాయి. అన్ని సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఇది ఆల్కేన్.
మనం చెప్పే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మోస్ట్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆల్కేన్సే ఉంటాయి. ఆల్కేన్స్లో కూడా కొన్ని చెప్తాను. C3 అన్ని సింగిల్ బాండింగ్ కాబట్టి C3 డబుల్ చేసి +2 చేయాలి. చేస్తే ఏమవుతుంది, డబుల్ చేస్తే 6, తర్వాత 8 +2 చేస్తే 8. ఇది C3H8. హైడ్రోజన్స్ లేవని అనకండి, ఉన్నాయి, బట్ నేను రాయలేదు, అంతే, ఏం లేదు, టైము ఎందుకు వేస్ట్ అన్నట్టుగా. మీకు ఇస్తాడు, ఇలా ఇచ్చేసి అడుగుతాడు. దీని పేరు మీకు తెలుసు, ప్రోపేన్. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటి అంటే, లాంగ్ చైన్ అంటే ఇలానే ఉంటుందని కాదు. ఇప్పుడు ఈ లాంగ్ చైన్ని మనం సింపుల్గా ఇలా రాద్దాం. ఇప్పుడు ఈ 3 కార్బన్స్ ఇలా ఒక చైన్ లాగా ఉంది కదా, ఈ 3 కార్బన్స్ ఇలా పెట్టాను. ఈ 3 కార్బన్స్ ఇలా ఉన్న లాంగ్ చైనే, ఈ 3 కార్బన్స్ ఇలా ఉన్న లాంగ్ చైనే. అంటే ఇప్పుడు దానికి నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఇంకొక కార్బన్ రాశాను. ఇది కూడా లాంగ్ చైనే, ఇది డిఫరెంట్ కాదు, రెండు సేమే. ఓకే, మీరు చేసిన మిస్టేక్ కాదన్నట్టు. ఇలా ఉంటే లాంగ్ చైన్ అని, ఇలా ఉంటే లాంగ్ చైన్ కాదని అనుకోకండి, ఇది కూడా లాంగ్ చైన్. ఓకే, లేదు ఇలా ఉన్న లాంగ్ చైనే, ఇది 4 కార్బన్స్కి 4 కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ, ఇది కూడా లాంగ్ చైనే. ఒకవేళ ఈ 4 కార్బన్స్కి మధ్యలో గనక మనం అన్నిటి మధ్యలో బాండింగ్ పెడితే దాని లాంగ్ చైన్ అనొద్దు. ఇప్పుడు ఇది సైక్లిక్ చైన్ అంటారు, దీన్ని సైక్లిక్ చైన్ అంటారు. సైక్లిక్ చైన్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అయిపోయాక నేను మాట్లాడతాను. సో ఇది ఇలా రాసిన లాంగ్ చైన్. అంటే ఇప్పుడు లాంగ్ చైన్ ఎలా ఉండొచ్చు, లాంగ్ చైన్ ఎలా ఉండొచ్చు అంటే మీకు ఇక్కడ రాస్తాను చూడండి. ఇక మీకు అన్ని కలిపి ఒకటే దగ్గర రాస్తాను. ఇలానైనా లాంగ్ చైన్ ఉండొచ్చు, ఇలానైనా లాంగ్ చైన్ ఉండొచ్చు, ఇలా ఉన్న లాంగ్ చైనే, ఇలా ఉన్న లాంగ్ చైనే, ఇట్లా ఉన్న లాంగ్ చైనే, ఇలా లేదంటే ఒక నిమిషం, ఇలా ఉన్న అది లాంగ్ చైనే. కార్బన్స్ ఇలా అంటే ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కార్బన్ 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 కార్బన్, దీనంతా మనం లాంగ్ చైన్ అనే కౌంట్ చేయాలి. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటిది, ఐడెంటిఫై ద లాంగ్ చైన్. లాంగ్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓకే, ఇది లాంగ్ చైన్ మాకు అర్థమైపోతుంది కదా, దాన్ని ఎందుకు అంత పర్టికులర్గా చెప్తున్నానంటే మనకి ఇంకొక కన్ఫ్యూజ్ అయ్యే ఒక మిస్టేక్ చేసే ఛాయిస్ నేను చెప్పాను. ఏంటిదంటే మీకు ఇలా ఏవైనా అడగవచ్చు. ఫంక్షనల్ గ్రూప్ ఉన్నదానికి నామిక్లేచర్ అడగవచ్చు, లేదు ఓన్లీ బ్రాంచ్డ్ ఉన్నదాన్ని కూడా ఇచ్చి మిమ్మల్ని అడగవచ్చు. రెండు అడిగే ఛాయిస్ ఉంటుంది. మీకు ఫంక్షనల్ గ్రూప్ లేకుండా ఓన్లీ బ్రాంచ్డ్ కార్బన్ ఉన్నది కూడా అడిగే ఛాయిస్ ఉంటుంది. ఇప్పుడు బ్రాంచ్ ఉన్న వాటికి నేను ఎగ్జాంపుల్ రాస్తాను, అప్పుడు మీకు అసలు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాము, మనం చేసే మిస్టేక్ ఏంటిది, ఇక్కడ ఎందుకు ఇంత చెప్తున్నారో అర్థమవుతుంది. ఇది లాంగ్ చైన్ అని చెప్పాను, కానీ ఈ లాంగ్ చైన్లో ఇక్కడ ఒక కార్బన్ ఉందనుకోండి, అంటే ఎగ్జాంపుల్ దీనికి రాస్తాను చూడండి. ఇలా ఉంటే ఇది లాంగ్ చైన్ కాదు. దీన్ని ఇప్పుడు నేనేం చెప్పాను, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే లాంగ్ చైన్ సెలెక్ట్ చేయాలి. లాంగ్ చైన్ సెలెక్ట్ చేస్తే ఇది లాంగ్ చైన్ అయిపోతుంది. ఈ లాంగ్ చైన్లో రాని దాన్ని బ్రాంచ్ అంటాం. అర్థమైందా ఇప్పుడు ఏంటిదో? ఇది లాంగ్ చైన్. ఈ 3 కార్బన్స్ని లాంగ్ చైన్లో సెలెక్ట్ చేసుకుంటాం. మరి ఈ కార్బన్ ఏంటి, ఇది లాంగ్ చైన్లో ఒక పార్ట్ కాదు, ఇది బ్రాంచ్డ్ కార్బన్. సో ఇక్కడ మనం నెంబరింగ్ ఇస్తాం. నేను అన్ని ఇంకా రూల్స్ రాయాల్సినవి ఉన్నాయి అన్నాను కదా, అవి రాయలేదు, నీకు ఎగ్జాంపుల్లో చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఇలా ఉంటే ఇది లాంగ్ చైన్ అవుతుంది. తర్వాత మనం దాన్ని అలా ఈ లాంగ్ చైన్లో లేని ఆ పైన దాన్ని బ్రాంచ్ అంట. సమ్ ఎగ్జాంపుల్, ఆ లాంగ్ చైన్ ఒకసారి ఇక్కడ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇది కింద ఉన్నది ఏంటి, బ్రాంచ్. సో మరి ఇది బ్రాంచా, ఇది కాదు, ఇదంతా లాంగ్ చైనే. ఓకే, మీకు ఈ లాంగ్ చైన్కు ఇటువైపు అంటే ఏంటి అంటే మీకు మధ్యలో ఎక్కడ ఒక దారం మధ్యలో కొంచెం అంటే ఇటు కూడా ఒక కార్బన్ ఉంటే అప్పుడు ఈ పైకి పోయింది బ్రాంచ్ అయితే, లేకపోతే ఇదంతా లాంగ్ చైనే. ఇప్పుడు బ్రాంచ్ ఎలా ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, లేదంటే ఇక్కడ ఉండొచ్చు. కానీ ఇప్పుడు విషయం ఏంటి అంటే ఒకసారి చెప్పండి నాకు, ఇది లాంగ్ చైన్, ఇక్కడ దీంట్లో బ్రాంచ్ ఉందా, మొత్తం లాంగ్ చైనే ఉందా? లాంగ్ చైన్ అండ్ బ్రాంచ్ రెండు ఉన్నాయి.
ఇది లాంగ్ చైన్, ఇప్పుడు లాంగ్ చైన్, బట్ ఇటువైపు కూడా ఇంకో కార్బన్స్ ఉంటే ఎస్. ఇప్పుడు మనం దీంట్లో ఏం చూసుకోవాలంటే ఇక్కడ నుంచి నంబర్ ఆఫ్ కార్బన్స్ కౌంట్ చేసుకుంటే ఇక్కడ దాకా వెళ్తే ఇది లాంగ్ చైన్ అవుతుందా, లేదంటే ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే ఇది లాంగ్ చైన్ అవుతుందో, ఏది లాంగ్ చైన్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇలా కౌంట్ చేసుకుంటూ ఇటు వెళ్తే 5 కార్బన్స్ ఉంటే, ఒకవేళ ఇలా నుంచి ఇట్లా కౌంట్ చేసుకుంటా పోతే ఓన్లీ 4 కార్బన్సే ఉన్నాయి అనుకోండి, అప్పుడు 5 కార్బన్స్ ఉన్న చైన్ లాంగ్ చైన్గా సెలెక్ట్ చేసుకొని దానికి మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఇలా చూసుకుంటే మనకు 5 కార్బన్స్ వస్తే అప్పుడు ఇదేమవుతుంది, ఇక బ్రాంచ్ అయిపోతుంది. ఓకే, మీరు ఇది ఇలా తీసుకొని దీన్ని బ్రాంచ్ అనాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇలా తీసుకుంటే మీకు ఓన్లీ 4 కార్బన్సే వచ్చాయి, కానీ ఇలా కౌంటింగ్ చేస్తే మీకు 5 కార్బన్స్ వచ్చాయి. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కువ లాంగ్ చైన్ కేస్ ప్రయారిటీ ఇవ్వాలి, కాబట్టి లాంగ్ చైన్ ఏది ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇంకా ఇంకోటి ఏం చెప్పాను, ఫంక్షనల్ గ్రూప్ ఉన్న కార్బన్కి ప్రయారిటీ ఇవ్వాలి. ప్రయారిటీ అంటే ఏంటిది మీనింగ్ అంటే, ఫంక్షనల్ గ్రూప్ ఉన్న దానికి నేను తర్వాత మాట్లాడతాను. ఫంక్షనల్ గ్రూప్ లేకపోతే బ్రాంచ్ ఉన్న దానికి ప్రయారిటీ ఇవ్వాలన్నాను. ప్రయారిటీ అంటే మీనింగ్ ఏంటిదంటే మీరు నెంబరింగ్ ఎలానని ఇవ్వచ్చా అంటే ఇవ్వద్దు. మామూలుగా ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఒక కార్బను, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక కార్బన్ ఇలా ఉందనుకోండి, ఎలా చూసుకున్నా 4ఏ. చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఏంటంటే మనం అక్కడ మిస్టేక్స్ చేయకోకుండా ఇక్కడ నేను రఫ్గా చెప్తున్నాను. ఎగ్జాంపుల్లో మీరే ఆన్సరింగ్గా ఇవ్వచ్చు డైరెక్ట్గా. సో ఇప్పుడు ఇక్కడ ఇలా 4 కార్బన్స్ ఉన్నాయి. ఈ 4 కార్బన్స్లో మనం వాటికి నెంబరింగ్ ఇవ్వాలి. నెంబరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెంబరింగ్ ఇచ్చేటప్పుడు దీన్ని 1 కార్బన్ అని, దీన్ని 2 అని, 3 అని, 4 అని అనుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లేదు దీన్ని 1 2 3 4 అనుకోవచ్చు, ఎలా అనుకున్నా నో ప్రాబ్లం. అయితే ఎప్పుడు మనకు నెంబరింగ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అంటే ఇలా బ్రాంచ్ ఉన్నప్పుడు నెంబరింగ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే సమ్ ఎగ్జాంపుల్ 1 2 సెకండ్ కార్బన్, ఇక్కడ 3rd కార్బన్, 4th కార్బన్, 5th కార్బన్ ఉందని అనుకున్నాం. ఇక్కడ ఇంకో కార్బన్ ఉంది, 1 2 3 4 5 అవుతున్నాయి. సరే ఇక్కడ ఒకటి పెడతాను. మరి ఇలా చూస్తే ఏమవుతుంది, 1 2 3 4 5 6 అవుతుంది. లాంగ్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి 6 ఉన్న ఈ దీన్నే మనం లాంగ్ చైన్ అని అనుకోవాలి. ఓకే, అప్పుడు ఇది ఏమైపోతుంది, బ్రాంచ్ అయిపోతుంది. సో మరి ఇది బ్రాంచ్ అయితే ఏం చేయాలి అంటే మనం నెంబరింగ్ ఎలానైనా ఇవ్వచ్చు అంటే ఇక్కడ అలా ఇవ్వద్దు. ఎలా, ఎందుకు ఇవ్వద్దు, సమ్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఇది 5 ఇది 6 అని రాసుకుంటే 4th కార్బన్ మీద బ్రాంచ్ ఉంది అని చెప్పడం కంటే బ్రాంచ్ ఉన్న కార్బన్కి లీస్ట్ నెంబర్ వచ్చేటట్టు చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తున్నాను, బ్రాంచ్ ఉన్న కార్బన్కి లీస్ట్ నెంబర్ రావాలి. దాన్నే నేను ఇంతకుముందు ఏం రాశానంటే ప్రియారిటీ టు బ్రాంచ్డ్ కార్బన్ అని రాశాను. ప్రయారిటీ ఇవ్వడం అంటే ఏంటిది, దానికి ఫస్ట్ నెంబర్ వచ్చేటట్టు చూడాలి, లేకుంటే సెకండ్ నెంబర్ వచ్చేటట్టు చూడాలి, లేదంటే 3rd నెంబర్ వచ్చేటట్టు చూడాలి. సింపుల్గా చెప్పాలంటే లీస్ట్ నెంబర్ రావాలి. దేనికి రావాలి, బ్రాంచ్ ఉన్న కార్బన్కి లీస్ట్ నెంబర్ రావాలి. అంటే 1 2 3 4 5 6 అనే దానికంటే ఏది బెస్ట్ అంటే ఏది బెస్ట్, 1 2 3 4 5 6 అని ఇలా నెంబరింగ్ ఇవ్వడం అనేది బెస్ట్. అదే కరెక్ట్ ప్రాసెస్ కూడా. ఎందుకు, ఇంతకుముందు ఇలా ఇస్తే ఇది 4th కార్బన్ అయింది, బట్ ఇలా నెంబరింగ్ ఇస్తే ఇలా కూడా 6ఏ. నంబర్ ఆఫ్ కార్బన్స్ లో చేంజ్ రాలేదు, కానీ ఏం చేంజ్ వచ్చింది ఇప్పుడు అంటే ఇది బ్రాంచ్ కార్బన్, ఎందుకంటే ఇక్కడ బ్రాంచ్ ఉంది కాబట్టి. ఈ బ్రాంచ్డ్ కార్బన్కి ఇంతకుముందు 4 నెంబర్ వచ్చింది, బట్ ఇప్పుడు ఇలా నెంబరింగ్ ఇస్తే దీనికి ఏ నెంబర్ వచ్చింది, 3 నెంబర్ వచ్చింది. సో అందుకే ఇప్పుడు మనం ఈ బ్రాంచ్ ఉన్న కార్బన్కి లీస్ట్ నెంబర్ వచ్చేటట్టుగా నెంబరింగ్ ఇవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. బ్రాంచ్ ఉన్న కార్బన్కి బిగ్ నెంబర్ రాకుండా స్మాల్ నెంబర్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇవి మనం చేసే కొన్ని మిస్టేక్స్. మళ్ళీ ఇంకా కొన్ని వస్తాయని వాటి గురించి చెప్తాను. ఇక ఎగ్జాంపుల్స్లోకి ఎంటర్ అవుదాం. సో మీరు చెప్పొచ్చుగా, మీకు ఆల్రెడీ నేమ్స్ తెలుసు. 1 ఉంటే మీతో, 2 ఉంటే ఈతు ప్రోప్ అని, అవన్నీ మీకు తెలుసు కాబట్టి మీరు ఎలాగూ చెప్తారు. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను. దీని నేమ్ చెప్పండి ఎవరైనా. ఓకే, ఇయన్ బ్యూటేన్, నార్మల్ బ్యూటేన్. రైట్. తర్వాత మరి దీని నేమ్ చెప్పండి ఎవరైనా. నేను ఇంతకుముందే చెప్పాను, ఇలా ఉన్నా ఇది లాంగ్ చైనే.
మీకు బ్రాంచ్ ఇక్కడ ఏం బ్రాంచ్ లేదు, ఇది కూడా 4 కార్బన్సే. ఇలా ఉన్న 4 కార్బన్సే, ఇట్లా ఉన్న లాంగ్ చైనే, ఇలా ఉన్న లాంగ్ చైన్ అని చెప్పాను. మరి ఇదేమంటున్నారు మీరు? బ్యూటేన్. మరి ఇదేంటి? ఇది కూడా బ్యూటేనే. మరి దీని పేరు చెప్పండి ఎవరైనా. 4 కార్బన్స్ ఉన్నాయి, బ్యూట్ అనే వర్డ్ వస్తుంది, కానీ ఇది ఇలాంటి బ్యూటేన్ కాదు. ఎందుకు కాదంటే ఇది లాంగ్ చైన్. లాంగ్ చైన్లో ఉన్న కార్బన్ కాదు ఇది. ఇదంతా లాంగ్ చైనే, కానీ ఇది లాంగ్ చైనే, బట్ ఇది లాంగ్ చైన్లో లేదు. ఇది బ్రాంచ్ కాదు. మరి ఇది ఇప్పుడు ఏమైపోతుంది? బ్రాంచ్ అవుతుంది. ఎస్, లాంగ్ చైన్లో ఎన్ని వచ్చాయి? 3 కార్బన్స్ వచ్చాయి. 3 కార్బన్స్ వస్తే ఏమంటాం? ప్రోప్ అంటాం. ఓకే, ఇప్పుడు తెలిసిపోయింది. తర్వాత ఇప్పుడు నెంబరింగ్ ఎలా ఇస్తే బాగుంటుంది? 1 2 3 ఇలా ఇస్తే బాగుంటుందా? 1 2 3 ఇలా ఇస్తే బాగుంటుందా? ఎట్లిచ్చినా సేమే. ఏంటి ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, బ్రాంచ్డ్ ఉన్న కార్బన్ కి లీస్ట్ నెంబర్ రావాలి. బ్రాంచ్ ఉన్న కార్బన్ ఏదే? ఇది. ఈ కార్బన్ కు లీస్ట్ నెంబర్ రావాలి అంటే 1 2 3. లేదు, నువ్వు రైట్ సైడ్ నుంచి కూడా ఇవ్వచ్చు, 1 2 3. ఓకే, అంటే ఇప్పుడు ఎలా ఇచ్చినా సేమే కాబట్టి ఏం చేద్దాం? 1 అందాం, 2 అందాం, 3 అందాం. ఇప్పుడు నేమ్ ఎలా ఇవ్వాలో నేను దీనికి చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే, బ్రాంచ్ కార్బన్ ని మనము నేమ్ రాసుకోవాలి. బ్రాంచ్ కార్బన్ ఎక్కడ ఉందో చెప్పాలి, తర్వాత లాంగ్ చైన్ నేమ్ రాయాలి. విన్నారా? ఒకసారి మరోసారి. బ్రాంచ్డ్ కార్బన్ ఫస్ట్ చెప్పి తర్వాత మనం లాంగ్ చైన్ నేమ్ రాసుకోవాలి. బ్రాంచ్ కార్బన్ ఎక్కడ ఉంది? సెకండ్ కార్బన్ మీద ఒక బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్ ఎవరు? ఒకటే కార్బన్. ఇప్పుడు నిన్న మీకు చెప్పాను, ఒకటే కార్బన్ కు ఇలా 4 హైడ్రోజన్స్ ఉంటే దాన్ని మీథేన్ అంటాం, ఆల్కేన్. మరి దీంట్లో నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే CH3 కదా, దీన్ని ఏమంటాము? మిథైల్ అంటారని చెప్పాను. ఏమంటారు? ఇది 4 హైడ్రోజన్స్ లేవు, 3 హైడ్రోజన్సే ఉన్నాయి కాబట్టి దీన్ని మనం మిథైల్ అంటాం. ఈ మిథైల్ ఎక్కడ ఉంది? సెకండ్ కార్బన్ మీద ఉంది. బ్రాంచ్ ఎవరు? మిథైల్. ఈ మిథైల్ ఎక్కడ ఉంది అంటే సెకండ్ కార్బన్ మీద ఉంది. సో అందుకే ఇప్పుడు దీని నేమ్ ఏంటిదంటే, నేము 2 అనే కార్బన్ మీద 2 అనే నెంబర్ రాశాక కంపల్సరీ మనం ఐఫెన్ పెట్టాలి. అది రూల్, చాలా ఇంపార్టెంట్ రూల్ అన్నట్టు. 2 తర్వాత మనం ఐఫెన్ పెట్టాలి. పెట్టి 2 అనే కార్బన్ మీద ఎవరున్నారో చెప్తున్నాం. ఎవరున్నారు అంటే మిథైల్ ఉంది. 2 అనే కార్బన్ మీద ఎవరు? మిథైల్. ఇప్పుడు కామా ఇవ్వాలి, కంపల్సరీ కామా ఇవ్వాలి. ఇక్కడ కామాలో ఐఫెన్లు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. అవి లేకపోవడం వల్ల కూడా మీకు మార్క్స్ కట్ చేసే చాయిస్ ఉంటుంది. ఓకే, సో 2 మిథైల్ అయిపోయింది, బ్రాంచ్ చెప్పేసాము. ఇంకెవరి గురించి చెప్పుకోవాలి? లాంగ్ చైన్ నేమ్ ఇవ్వాలి. ఈ లాంగ్ చైన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్ ఉన్నాయి. 3 కార్బన్ ఉంటే ఏమంటాము? ప్రోప్ అంటాము. అన్ని సింగిల్ బాండ్సే ఉన్నాయి కాబట్టి ఏన్. సింగిల్ బాండ్స్ ఉంటే ఏమంటారు? ఏన్. డబుల్ బాండ్ ఉంటే ఏమంటారు? గుర్తుందా? ఈన్ అని చెప్పుకోవాలి. ట్రిపుల్ బాండ్ ఉంటే ఏమనాలి? ఐన్ అనాలి. అన్ని సింగిల్ బాండ్సే ఉన్నాయి కాబట్టి ప్రోపేన్ అనాలి. మీకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇది ఆల్కేన్కి ఎగ్జాంపుల్. దీంట్లో అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిలో ఉన్న హైబ్రిడేషన్ ఏంటి తెలుసా? sp3. సింగిల్ బాండ్ ఉంది అంటే ఆ కార్బన్ అక్కడ మీకు sp3 హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేసింది అన్నట్టు. అలా ఏమి ఇక్కడ వరకైతే నేమ్ అడుగుతాడు. ఇలా ఎప్పుడు అడుగుతాడంటే, మీకు ఒక టేబుల్ ఇచ్చి 4 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అక్కడ ఏమైనా అడగవచ్చు. ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్లో చూద్దాం. సరే, ఇక్కడ స్పేస్ ఉంది, ఇంకోటి రాస్తాను. దీని నేమ్ చెప్పండి ఎవరైనా. 4 కార్బన్స్, 4 బాండ్స్ ఉండాలి. బ్రాంచ్ ఉందా ఇక్కడ? అంత లాంగ్ చైనేనా? ఇలా ఉన్న లాంగ్ చైనే. ఇక్కడ బ్రాంచ్ లేదు. ఇది సింపుల్ గా
బ్యూటేనే. ఓకే రైట్, అది చూసుకోండి. తర్వాత మీకు డౌట్ వచ్చి ఉంటుందేమో, నువ్వు ఇంతకుముందు ఒక వర్డ్ అన్నావు, దీన్ని 2-మిథైల్ ప్రోపేన్ అన్నాము. దీనికి నేను ఐసోమరిజంలో చెప్పేటప్పుడు దీనికి ఐసోబ్యూటేన్ అని చెప్పాను. ఐసోబ్యూటేన్ అనేది కామన్ నేమ్. ఓకే, బట్ ఐయుపిఏసి నేమ్ ఏంటిదంటే 2-మిథైల్ ప్రోపేన్. ఐసోబ్యూటేన్ అనేది ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోకుండా అవసరం లేదు. కామన్ నేమ్స్ కొన్ని ఉంటాయి, ఇక్కడైతే ఆ కామన్ నేమ్ పెద్దగా అయితే అవసరం లేదు. సరే, ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. 6 రైట్. లాంగ్ చైన్ సెలెక్ట్ చేసి ఆ లాంగ్ చైన్ లో ఉన్న కార్బన్స్ ఎన్నో ఎవరైనా చెప్పండి. లాంగ్ చైన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చెప్పండి. 4 5 6 ఎవరన్నా వచ్చి ఆ లాంగ్ చైన్ సెలెక్ట్ చేస్తారా? ఒక బాయ్స్ లోకి వెళ్ళి వస్తే బా సరే నువ్వు ఒక సరే ఒక్క నిమిషం మళ్ళీ కరెక్షన్ చేస్తాను, చూద్దాం. రైట్, ఇది లాంగ్ చైన్. ఇది కరెక్టా? ఇది రైటా రాంగా? రైటా రాంగా? సరే, ఇప్పుడు చూద్దాము. మీకు లాంగ్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్ చైన్ లో నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవడమే మన మెయిన్ పని. ఓకే, మనకు ఫస్ట్ ప్రియారిటీ అదే అన్నట్టు. మనకు స్ట్రైట్గా ఉండడం ఇంపార్టెంట్ కాదు. స్ట్రైట్గా ఉండడం కంటే ఇంపార్టెంట్ ఎక్కువ కార్బన్స్ వచ్చేటట్టు చూసుకోవడమే ఇంపార్టెంట్. సో ఇప్పుడు 1 2 3 4 5 లేదంటే 1 2 3 4 5 ఇది కూడా లాంగ్ చైన్ అవుతుంది, అప్పుడు ఇది బ్రాంచ్ అయిపోతుంది. సరే, ఇప్పుడు మనము ఎల్లస్వామి పెట్టినట్టుగా ఇది లాంగ్ చైన్ అనే అనుకుందాం. ఇప్పుడు నెంబరింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. ఈ లాంగ్ చైన్లో ఎన్ని కార్బన్స్ వచ్చాయి? 5 కార్బన్స్ వచ్చాయి. ఈ 5 కార్బన్స్ కు నెంబరింగ్ ఎక్కడి నుంచి ఇస్తే బాగుంటది? టాప్ లో నుంచి లెఫ్ట్ నుంచి ఇలా టాప్ కి వెళ్దాం. లెఫ్ట్ నుంచి వెళ్ళడమే బెస్టా? ఎందుకు? బ్రాంచ్ ఉన్న ఈ కార్బన్ కి లీస్ట్ నెంబర్ రావాలి. సో అంటే ఇప్పుడు 1 2 3 4 5. ఎస్, ఇప్పుడు దీనికి నేమ్ ఎవరైనా వచ్చి నేమ్ ఇస్తారా? ఫస్ట్ ఏం చెప్పాలి నేమ్లో అంటే, ఎక్కడ బ్రాంచ్ ఉందో దాన్ని రాసి తర్వాత లాంగ్ చైన్ నేమ్ రాయాలి. ఎక్కడ బ్రాంచ్ ఉందో ఫస్ట్ చెప్పాలి, ఆ బ్రాంచ్ ఎవరో కూడా ఆ బ్రాంచ్ పేరు కూడా రాయాలి. తర్వాత మనం లాంగ్ చైన్ నేమ్ చెప్పాలి. ఎక్కడ ఉంది బ్రాంచ్? 2 మీద ఉంది. ఆ 2 మీద ఏముంది మరి? ఒకటే కార్బన్ ఉంటే మీథేన్ కాదు, మిథైల్ అంటాం. సో 2 మిథైల్ కామా పెంటేన్. 5 కార్బన్స్ ఉంటాయి ఏమంటారు? పెంట్. సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏనన్నాం. ఓకే రైట్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇంకొకటి. దీంట్లో లాంగ్ చైన్ వచ్చి ఎవరైనా సెలెక్ట్ చేయండి. దాజద్ గారు అయితే అప్పటి నుంచి చేయలేపుతాడు. ఇంట్రెస్ట్ ఉన్న ఎందుకు అంట
లాంగ్ చైన్ సెలెక్ట్ చేయి. అయ్యో పెట్టనివ్వరా అండి. మనకు లాంగ్ చైన్ లో ఏముండాలంటే నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ ఉండాలి. ఎన్ని కార్బన్స్ వచ్చాయి దీంట్లో? 5 వచ్చాయి. ఇంకా వేరే రకంగా సెలెక్ట్ చేస్తే ఎక్కడన్నా ఎక్కువ కార్బన్స్ వచ్చే ఛాయిస్ ఉందా? ఒక్క నిమిషం, ఛాయిస్ ఇద్దాము. ఇది రాంగ్ అంటారు అందరూ, మరి కరెక్ట్ చైన్ ఏమైనా దొరకబట్టు చూద్దాం. ఇది లాంగ్ చైన్. నిజానికి ఈ లాంగ్ చైన్ కు మనం బాక్స్ ఎగ్జామ్ లో పెట్టాలని అవసరం లేదు. మనకు ఈజీనెస్ కోసం లాంగ్ చైన్ ఐడెంటిఫై చేస్తాం అంతే. మీరేమి ఇలా బాక్సెస్ ఏం పెట్టరు. మనకు కన్ఫ్యూజ్ మిస్ అవ్వడం కోసం ఇలా బాక్స్ పెట్టుకుంటున్నాం. ఇంకొక రకంగా కూడా పెట్టుకుంటే వస్తుందా? ఎక్కడ ఉంది అది? 1 2 3 4 5 6. సో ఇది కూడా లాంగ్ చైనే. అప్పుడు మీకు ఇది బ్రాంచ్ అయిపోతుంది. ఓకే, మనకు మెయిన్ చూసుకోవాల్సింది నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ రావాలి. ఇలా చూస్తేనే మనకు ఎక్కువ కార్బన్స్ వచ్చాయి కాబట్టి ఇది లాంగ్ చైన్. ఇందులో రానిదంతా బ్రాంచ్. ఇంకో పని ఏంటి? నెక్స్ట్ పని ఏంటి? నెంబరింగ్ ఇవ్వాలి. దాంట్లో బ్రాంచ్డ్ కార్బన్ కు లీస్ట్ నెంబర్ రావాలి. 1 2 3 4 5 6 అయితే ఇక్కడ ఏ నెంబర్ వచ్చింది? ఇంతకంటే తక్కువ నెంబర్ వచ్చినట్టు చేయొచ్చా? ఎక్కడి నుంచి ఇస్తే 1 2 3 4 5 6. అప్పుడు దీనికి వచ్చిన నెంబర్ ఏంటి అంటే 3. సో ఇప్పుడు మనం 1 2 3 4 5 6 ఈ నెంబరింగ్ కూడా మీరు ఇది వర్క్ చేసుకుంటే మీరు రఫ్గా వేసుకోవాలి. ఈ నెంబరింగ్ ఇవ్వడం కూడా ఫేర్లో చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇచ్చిన దాన్ని ఉన్నట్టు రాసుకొని దానికి కింద నేమ్ రాయడమే మన పని. ఈ నెంబరింగ్ కానీ ఈ బాక్స్ కానీ మనకేమి ఫేర్గా చేయాల్సిన అవసరం లేదు. ఇది మీరు రఫ్గా వేసుకోవచ్చు. దీని నేమ్ ఎవరు రాస్తారు మరి వచ్చి? ఫస్ట్ బ్రాంచ్ చెప్పి తర్వాత లాంగ్ చైన్ నేమ్ రాయాలి. ఎక్కడ ఉంది బ్రాంచ్? 3 మీద ఉంది. ఆ 3 మీద ఉన్న బ్రాంచ్ నేమ్ చెప్పాలి. ఒకటే ఉంటే మిథైల్ అన్నాము, బట్ బ్రాంచ్ మీద 2 ఉన్నాయి కాబట్టి ఇథైల్ అన్నారు. ఎక్కడ ఉంది ఆ ఇథైల్? థర్డ్ మీద ఏముంది? ఇథైల్ కామా 6 కార్బన్స్ ఉంటే ఏమంటారు? హెక్సేన్. ఇలాంటివి ఎక్కువ అడిగే చాయిస్ ఉంది. మీకు ఎక్కడెక్కడ తప్పులు చేస్తారో నేను ఆల్రెడీ రఫ్గా చెప్పేశాను. మీరు ఇక మీకు నేను ఏమైనా ఇస్తే నెక్స్ట్ క్లాస్లో ఇంకొకరిని మీకు ఇస్తూ మీతో కొన్ని చేపిస్తాను. ఇక బ్రాంచెస్ కాకుండా ఫంక్షనల్ గ్రూప్ ఉన్నాయి కూడా అడుగుతాడు ఎగ్జామ్లో. మనము జనరల్ బ్రాంచెస్ మాట్లాడుతున్నాం, బట్ ఫంక్షనల్ గ్రూప్ ఒక 6-7 నేర్చుకున్నాం కదా, వాటిని కూడా ఇచ్చి అడుగుతా ఉంటాడు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. వీటికి హైడ్రోజన్స్ ఉన్నాయని అనుకోండి. దీనికి నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ లాంగ్ చైన్ సెలెక్ట్ చేయాలి. ఓకే, ఈ లాంగ్ చైన్లో రానివన్నీ బ్రాంచెస్ అనుకోవాలి. ఓకే, చెప్పండి. లాంగ్ చైన్ సెలెక్ట్ చేశారా? ఆ లాంగ్ చైన్లో ఎన్ని కార్బన్స్ వస్తున్నాయి? 3నా 4ఆ? 3ఏనా? ఏది లాంగ్ చైన్? ఇప్పుడు ఇదా లాంగ్ చైన్? ఎలా తీసుకున్నా 3ఏనా? 4 రావట్లేదా? ఒకసారి మీరు కనుక ఇదే లాంగ్ చైన్ అనుకుంటే పర్వాలేదు. లేదు మీరు దీన్నైనా లాంగ్ చైన్ అనుకోవచ్చు. లేదంటే ఇలా కూడా మీరు లాంగ్ చైన్ తీసుకోవచ్చు. మీరు ఎలా లాంగ్ చైన్ తీసుకున్నా 3 కార్బన్సే అవుతున్నాయి. ఎలా తీసుకున్నా 3 కార్బన్స్ అవుతున్నాయి. సో ఇది ఇప్పుడు లాంగ్ చైన్ అని తెలిసిపోయింది.
ఈ లాంగ్ చైన్లో రానివన్నీ బ్రాంచెస్. బ్రాంచ్ ఉన్న కార్బన్కి మనము లీస్ట్ నెంబర్ వచ్చేటట్టు చూసుకోవాలి. మీరు 1 2 3 లేదంటే 1 2 3 ఎలా అయినా సేమ్ నెంబర్. సో ఇప్పుడు 1 2 3 ఫస్ట్ నెంబరింగ్ అయిపోయింది. బ్రాంచెస్ని ఫస్ట్ మనం రాసుకొని తర్వాత లాంగ్ చైన్ నేమ్ రాయాలి. బ్రాంచ్ ఎక్కడ ఉన్నాయి? సెకండ్ కార్బన్ మీద బ్రాంచ్ ఉంది. ఏది బ్రాంచ్? ఇదా అదా? రెండు బ్రాంచెసే. రెండు బ్రాంచెసే అయితే ఎక్కడ ఉందా బ్రాంచ్ చెప్పాలి. 2 మీద ఉంది. 2 మీద ఒకటే బ్రాంచ్ ఉందా? రెండు బ్రాంచెస్ ఉన్నాయి. రెండు బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఏమనాలి అంటే 2, 2 అనాలి. 2, 2 ఎందుకు అన్నామంటే సెకండ్ కార్బన్ మీద అదే సెకండ్ కార్బన్ మీద రెండు ఉన్నాయి కాబట్టి 2, 2 అని రాయాలి. 2, 2 అని రాసి ఏమున్నాయి? రెండు సేమే ఉన్నాయి. అంటే ఇది 1 కార్బనే, ఇది కూడా 1 కార్బనే. అంటే ఇది మీథైలే, ఇది కూడా మీథైలే. 1 కార్బన్ ఉంటే మీత్ కదా, సో అందుకే మీథైల్ అంటాం. 2, 2 రెండున్నాయని చెప్పాలి అంటే డై అనాలి. డై అంటే మీనింగ్ ఏంటి? 2, 2 డై మిథైల్. నెక్స్ట్ అయిపోయింది, బ్రాంచెస్ చెప్పేసాము. నెక్స్ట్ ఎవరు చెప్పాలి? లాంగ్ చైన్ చెప్పాలి. లాంగ్ చైన్ నేమ్ చెప్పండి ఎవరైనా. ప్రొపేన్. ఏన్ అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ప్రోపేన్. ఓకే, 2, 2 డైమిథైల్ ప్రోపేన్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. 8 రైట్. దొరికిందా ఏమైనా లాంగెస్ట్ చైన్? ఎన్ని కార్బన్స్ వస్తున్నాయి? 6 7 7 వచ్చాయి ఎవరికైనా? సో ఇదే లాంగ్ చైన్. ఇది లాంగ్ చైన్. లాంగ్ చైన్లో రానివన్నీ బ్రాంచెస్. నెంబరింగ్ ఎలా ఇస్తే బాగుంటుంది మరి? 1 2 3 4 ఇస్తే ఇది 4 అయింది. 1 2 3 ఇస్తే 3 అయింది. లీస్ట్ నెంబర్ రావాలి కాబట్టి ఇప్పుడు మనము నెంబరింగ్ లీస్ట్ నెంబర్తో ఇద్దాం. 1 2 3 4 5 6. ఓకే, చెప్పండి. ఇప్పుడు మీరు బ్రాంచ్ చెప్పాలి. ఫస్ట్ థర్డ్ మీద బ్రాంచ్ ఉంది. థర్డ్ మీద ఒకటే బ్రాంచ్ ఉందా? రెండు బ్రాంచ్ ఉన్నాయా? రెండు బ్రాంచెస్ ఉన్నాయి. ఏం రాయాలి ఇప్పుడు మరి? 3, 2 ఎక్కడిది? థర్డ్ కార్బన్ మీదనే ఒక బ్రాంచ్ ఉంది, అదే థర్డ్ కార్బన్ మీద ఇంకో బ్రాంచ్ ఉంది. సేమ్ ఇంతకుముందు సెకండ్ మీద రెండు బ్రాంచెస్ ఎలా ఉన్నాయో ఇక్కడ థర్డ్ కార్బన్ మీద ఒక అటాచ్డ్ బ్రాంచ్ ఉంది, దానికే ఇంకొక బ్రాంచ్ కనిపిస్తుంది కదా. కాబట్టి ఈ బ్రాంచ్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? రెండు సేమే. ఇది ఒకటే కార్బన్, ఇక్కడ కూడా ఒకటే కార్బన్. ఇది మీథైలే, ఇది మీథైలే. 3, 3 డై మిథైల్. ఓకే, ఒక్క నిమిషము. ఇది ఇప్పుడు వినండి. ఇది ఏమన్నారంటే పైకి అటాచ్డ్ ఉన్నట్టు అనిపించింది. అది కాదు కాదు కాదు. దీనికి 4 బాండ్స్ చూపించాను. ఈ కార్బన్కి ఇటు 3 హైడ్రోజన్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఈ కార్బన్కు 1 2 పైన కింద ఒక హైడ్రోజన్ వచ్చింది. ఇంకా రెండేమో ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్ ఉంది. ఈ 5th కార్బన్కు ఈ కార్బన్కు అటాచ్ లేదు.
ఏం లేదు. ఇది మీకు థర్డ్ కార్బన్తో బాండింగ్లో ఉంది చూసుకోండి. ఇది కూడా థర్డ్ కార్బన్తో బాండింగ్లో ఉంది. ఫిఫ్త్ కార్బన్ మీద ఏ బ్రాంచ్ లేదు. మీకు అది ఇంతకుముందు దగ్గరగా ఉన్నట్టు అనిపించవచ్చు. థర్డ్ కార్బన్ మీదనే 2 మిథైల్స్ ఉన్నాయి. 3,3 డై మిథైల్. ఏమంటారు? 3 మీద 2. మరి ఆ డౌట్ ఇక్కడ అడగాలి కదా మీరు. కాదు 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 సెకండ్ కార్బన్ మీద. ఓహో, ఈ నెంబర్ ఏ నెంబరు? థర్డ్ కార్బన్ మీద ఉంది అని చెప్పే నెంబరు. ఈ నెంబర్ ఏ నెంబరు? సెకండ్ కార్బన్ మీద ఇంకొక సెకండ్ కార్బన్ మీద ఉన్నాయి. అవి 2 ఉన్నాయి. అవి 2 మిథైల్సే కాబట్టి డైమిథైల్ అనాలి. డై అనాలి. అది ఎక్కడ ఉందో చెప్పాలి. ఇక్కడ డై ఎందుకు అన్నాను? 2 సేమ్ మిథైల్స్ ఉన్నాయి. ఇది మిథైలే, ఇది మిథైలే. మరి ఆ డైమిథైల్ ఎక్కడ ఉంది? 3 మీదనే ఉంది. ఇంకొకటి కూడా 3 మీదనే ఉంది. మీకు సరే ఒక్కదాన్ని నేను వేరే తీరుగా రాస్తాను. వెయిట్ మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. ఇది లాంగ్ చైన్. మీరు లేదు ఇది లాంగ్ చైన్లో వస్తుంది అంటే అప్పుడు ఇక్కడ 4 అవుతాయి. మీకు ఇది ఖచ్చితంగా లాంగ్ చైన్లో రాదు. బ్రాంచ్ కిందకి వెళ్ళిపోయింది. లాంగ్ చైన్లో రాకుండానే చూశాను. ఇప్పుడు మీకు థర్డ్ మీద ఒక మిథైల్ ఉంది, ఫోర్త్ మీద కూడా ఒక మిథైల్ ఉంది. థర్డ్ మీద ఒక మిథైల్ ఉంది అండ్ ఫోర్త్ మీద ఒక మిథైల్ ఉంది కాబట్టి 3,4 అని రాస్తాం. ఇప్పుడు ఈ 3 ఏంటి? థర్డ్ మీద ఒక మిథైల్ ఉందని మీనింగ్. 4 ఏంటిది? ఫోర్త్ మీద కూడా ఇంకోటి ఉందని మీనింగ్. ఈ డైకి ఈ 2కు ఇక్కడ ఉన్న నెంబర్కి సంబంధం లేదు. ఇక్కడ 2 పెట్టాను కాబట్టి 2 ఉన్నందుకు 2 పెట్టాను అనుకుంటారు. కాదు, సెకండ్ కార్బన్ మీద ఉందని చెప్తున్నాం అంతే. సెకండ్ కార్బన్ మీద మళ్ళీ సెకండ్ కార్బన్ మీద 2 ఉన్నాయి అని చెప్పాలంటే మళ్ళీ డై అంటాం. సో 3,4 డై మిథైల్. నెక్స్ట్ ఏమంటారు? ఇక అయిపోయింది. బ్రాంచెస్ చెప్పేసాం. ఇంకెవరు చెప్పాలి? లాంగ్ చైన్ చెప్పాలి. లాంగ్ చైన్లో ఎవరున్నారు? 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెక్సేన్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం చెప్పేది ఏంటి అంటే ఏ కార్బన్ మీద బ్రాంచ్ ఉందో ఆ కార్బన్ నెంబర్ రాస్తున్నాము. ఒకవేళ మీకు మిథైల్సే 2 ఉంటే డై అంటాం, మిథైల్సే 3 ఉంటే ట్రై అంటాం. ట్రై అంటే అప్పుడు ఇంకొక నెంబర్ వస్తుంది. అది ఇంకొకటి ఎక్కడ ఉందో అది కూడా నెంబర్ మళ్ళీ రాస్తాం. ఓకే, ఇంకొకటి చూద్దాం. దీని పేరేం పేరు? ఒకటే లాంగ్ చైన్ ఉంది. మీకు ఇక్కడ బ్రాంచెస్ ఏమీ లేవు. ఓన్లీ బ్రాంచెస్ లాంగ్ చైనే కనిపిస్తుంది. డైరెక్ట్గానే మీరు బ్యూట్ అనొచ్చు. ఓకే, అయితే డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఏమనాలి? ఈన్ అనాలి. డబుల్ బాండ్ ఉంది, అది ఎక్కడ ఉందో చెప్పాలి. ఎక్కడ ఉంది? నెంబరింగ్ ఇవ్వాలి. నెంబరింగ్ ఇవ్వాలి అంటే మనకు కంపల్సరీ 1 2 3 4 లెఫ్ట్ నుంచే ఇవ్వాలని ఏం లేదు. మీరు ఇలా ఇచ్చిన 1 2 3 4 ఇక్కడ ఒక మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ డబుల్ బాండ్ సెకండ్ కార్బన్ దా థర్డ్ కార్బన్ దా? రెండిటిది. అయితే మీరు డబుల్ బాండ్ సెకండ్ కార్బన్కు ఉన్నదని చెప్పడమే మంచిది. ఎందుకంటే లీస్ట్ నెంబర్ రావాలి. ఎప్పుడైనా ఏదైనా ఒక బ్రాంచ్ ఉన్నా, ఫంక్షనల్ గ్రూప్ ఉన్నా, డబుల్ బాండ్ ఉన్నా, ట్రిపుల్ బాండ్ ఉన్నా దానికి మనం లీస్ట్ నెంబర్ చెప్పుకోవాలి. మీరు ఇలా నెంబర్ ఇచ్చి కూడా 2 అనొచ్చు, ఎలా ఇచ్చినా 2 అనొచ్చు. కానీ ఇక్కడ 3 డబుల్ బాండ్ అనేది చెప్పడం కంటే 2 మీద డబుల్ బాండ్ ఉందని చెప్పడం మంచిది. ఇప్పుడు 2 మీద డబుల్ బాండ్ ఉంది కాబట్టి దీన్ని ఇలా రాసుకోవచ్చు. 2 రకాలుగా రాసుకోవచ్చు. ఎలా రాసినా రైటే. ఎలా రాని చూడండి. 2
బ్యూటీన్ అని డైరెక్ట్గా రాయొచ్చు. 2 ఎందుకు అన్నామంటే 2 మీద ఏదో ఉందని చెప్తున్నాం. ఏముంది ఇక్కడ మెన్షన్ చేసాం, ఈన్. తర్వాత 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటీన్, బ్యూట్ అన్నాము. దీన్ని ఇంకో రకంగా కూడా ఎలా రాస్తారంటే 2 ఈన్ అంటే సెకండ్ కార్బన్ మీద డబుల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్స్ అంటాం. ఆల్కీన్స్లో ఈన్ ఉంటుంది కాబట్టి 2 ఈన్ కామా బ్యూట్ అని రాయొచ్చు, అలా ఆపొచ్చు. ఇంకా ఎలా రాస్తారంటే బ్యూట్ కామా 2 ఈన్ అని కూడా రాస్తారు. అంటే మీరు నిజానికి మీకు ఎలా రాసినా మార్క్స్ ఇస్తారు. ఫస్టే మీకు ఆ 2 ఈన్ చెప్పాలి, తర్వాత బ్యూట్ చెప్పాలని ఏం కాదు. ఫస్ట్ మనము ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చెప్పి తర్వాత అక్కడ ఏముంది స్పెసిఫిక్గా దీంట్లో అది మెన్షన్ చేయొచ్చు. దాన్ని ముందే మెన్షన్ చేసి టోటల్గా ఎన్ని కార్బన్స్ ఉన్నాయో కూడా చెప్పొచ్చు. రెండు మిక్స్డ్గా కూడా మాట్లాడి 2 బ్యూటీన్ అని ఇక్కడ బ్యూటు 2 ఈన్ రెండింటిని మిక్స్ చేసి ఎలా చెప్పాము 2 బ్యూటీన్ అన్నాం. ఇలా కూడా చెప్పొచ్చు. ఏది చెప్పినా రైటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు డిఫరెంట్ చాలా వీడియోస్ ఉంటాయి, మీరు దేంట్లో చూసినా దీన్ని IUPAC నామిక్లేచర్ రూల్ ఎగ్జాక్ట్లీ ఫాలో కాకుండా యూట్యూబ్లో ఒక తిరిగి చెప్తారు. 10th క్లాస్లో ఒక రకంగా ఉంటుంది, ఇంటర్లో ఒక రకంగా ఉంటుంది. నేను అన్ని కలిపి మీకు అందుకే రాసి పెట్టాను, ఏది రాసినా రైటే. 2 కార్బన్ ఇక్కడ ఇన్నా దీంట్లో 5 కార్బన్స్ వచ్చినాయా? ఓకే 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 ఈ కార్బన్స్ కి ఓకే రైట్, వెరీ గుడ్. 1 2 3 4 బాండ్స్ ఉండాలి. కార్బన్ కి 5 బాండ్స్ వచ్చాయి. రైట్, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. దీని నేమ్ చెప్పే ప్రయత్నం చేయండి. ఒకటే లాంగ్ చైన్ ఉంది. ఈ లాంగ్ చైన్లో దేనికి మనం ప్రియారిటీ ఇస్తాం? ఫస్ట్ మీరు ఒకటి నిమిషం దీన్ని నేమ్ చెప్పండి. ఇంతకుముందు మీకు హ్యాలో అంటూ RX అని ఒకటి రాసి పెట్టాను. ఎక్స్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అని చెప్పాను. దానికి ఏమని రాసామంటే హ్యాలో ఆల్కేన్, ఫ్లోరో ఆల్కేన్, బ్రోమో ఆల్కేన్, క్లోరో ఆల్కేన్ అనాలి అన్నారు. అంటే ఇప్పుడు దీన్ని ఏమనాలి మనము? ఎస్, ఏమంటాం? క్లోరో, క్లోరిన్ ఉంది కాబట్టి క్లోరో. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్ ఉన్నాయి. కార్బన్స్ ఎన్ని ఉన్నాయి ఇది కూడా కౌంట్ చేసి 4 అంటారా? కాదు కాదు, ఇది ఒక బ్రాంచ్ లేదంటే ఒక ఫంక్షనల్ గ్రూపు. కాబట్టి క్లోరో మిగతా ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్. 3 కార్బన్స్ ఉంటే ఏమంటారు? ప్రోప్, క్లోరో ప్రోపేన్, క్లోరో ప్రోపేన్ అంటారు. తర్వాత మరి దీన్ని ఏమంటారు? ఇక్కడ ఒక క్లోరిన్ కనిపిస్తుంది, ఒక బ్రోమిన్ కనిపిస్తుంది, 2 ఉన్నాయి. రైట్, ఇప్పుడు ఇంతకు లాంగ్ చైన్ లో ఎన్ని కార్బన్స్ వచ్చాయి? ఇంతకు 3 వచ్చాయా 4 వచ్చాయా? 3నే. ఓకే, ఇదే ఇప్పుడు లాంగ్ చైన్. మీరు ఇలా ఇలా 1 2 3 ఇది కూడా అవుతుంది. సో ఇలా స్ట్రేట్గా తీసుకుందాము.
ఈ లాంగ్ చైన్లో రానివన్నీ బ్రాంచెస్. ఎస్, ఇప్పుడు దీన్ని చెప్పేటప్పుడు ఏం చేయాలంటే క్లోరిన్ బ్రోమిన్ రెండు కూడా హాలోజన్సే. క్లోరిన్ బ్రోమిన్ రెండు కూడా హాలోజన్సే కాబట్టి వీటిలో ఇంకా మీకు అంత డీప్గా ఏం కాదు. కాకుండా ఏంటంటే క్లోరిన్ కింద బ్రోమిన్ ఉంటుంది, క్లోరిన్ కింద బ్రోమిన్ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మన నిజానికి క్లోరిన్ బ్రోమిన్ ఒకవేళ ఇలా ఉంటే, సమ్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటే, ఇక్కడ క్లోరిన్ ఉంది, ఇటు బ్రోమిన్ ఉంది, ఇలా ఉంటే మాత్రం ఏం చేస్తామంటే మీకు ఫస్ట్ పీరియాడిక్ టేబుల్లో క్లోరిన్ బ్రోమిన్ ఉంటుంది. ఇలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫ్లోరిన్కి ఇంపార్టెన్స్, తర్వాత క్లోరిన్కు, తర్వాత బ్రోమిన్కు. ఇప్పుడు 1 నెంబర్ ఇది అవుతుంది, ఇది కాదు. ఓకేనా? ఇలా ఉంటే ఇది 1 2 3 అవుతుంది. 1 క్లోరో 3 బ్రోమో. ఫస్ట్ ఏం చెప్పుకోవాలి మనం? అక్కడ ఉన్న బ్రాంచెస్ చెప్పుకోవాలి, లేదంటే ఉంటే ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే చెప్పుకోవాలి. 1 మీద క్లోరిన్ ఉందని చెప్పాలి, 3 మీద బ్రోమిన్ ఉందని చెప్పాలి. అంటే 1 క్లోరో 3 బ్రోమో ప్రోపేన్. 1 క్లోరో 3 బ్రోమో ప్రోపేన్. సరే, ఒక్క నిమిషం, దీని గురించి మళ్ళీ రాద్దాం. అయితే ఇప్పుడు మనకు క్లోరిన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటున్నాను కాబట్టి క్లోరిన్కు మనకు ఫస్ట్ ప్రియారిటీ రావాలి. అయితే దీనికంటే మన ఇంపార్టెన్స్ ఏంటి? ఈ క్లోరిన్కు కనుక మీరు ఫస్ట్ నెంబర్ ఇస్తే, ఏ క్లోరిన్కు? క్లోరిన్ ఉన్న కార్బన్కి మీరు 1 నెంబర్ ఇస్తే ఇక్కడ 2 ఇచ్చి ఇక్కడ 3 వద్దు, మళ్ళీ అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా నెంబరింగ్ ఇవ్వడం అనేది సీక్వెన్స్గా పోవాలి. మనకు లాంగ్ చైన్ అనేది ఇంపార్టెంట్, అది ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత బ్రాంచ్ ఉన్న కార్బన్కి లీస్ట్ నెంబర్ రావాలి. లీస్ట్ నెంబర్ రావాలి కదా అని చెప్పేసి దీనికి 1 పెడితే మరి ఇది 2 అవుతుంది. అప్పుడు ఎన్ని కార్బన్స్ వచ్చినట్టు? 2నే వచ్చినట్టు. దీన్ని 3 అనొద్దు, మళ్ళీ అటు పోవద్దు. మనకు 1 2 3 ఇలా అయినా రావాలి, ఇలా అయినా రావాలి, అంతే తప్పించి అక్కడ ఒకటి ఇచ్చుకుంటూ పోవద్దు. సో అలా అయితే ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి 1 నెంబర్ ఇస్తే మన 2 కార్బన్స్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ లాంగెస్ట్ చైన్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే 3 కార్బన్స్ వచ్చేటట్టు చూడడమే ఇంపార్టెంట్. దీనికి 1 రాకుండా 2 వచ్చే ప్రయత్నం చేయాలి, అంత మించి చేసేది ఏం లేదు. సో ఇప్పుడు ఇది 1 2 3 అనే బదులు ఈ బ్రోమిన్ ఉన్న కార్బన్కి లీస్ట్ నెంబర్ ఇవ్వడం మంచిది కదా. దీనికి 1 ఇవ్వడం కంటే దీనికి 1 ఇవ్వడం బెస్ట్. మనకు 3 రావడం అనేది ఇంపార్టెంట్. లాంగ్ చైన్ సెలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా అయితే 3 కార్బన్స్ అవుతున్నాయి. ఇంతకుముందు ఇక్కడ 1 ఇస్తే అది సెట్ కావట్లేదు కాబట్టి ఇప్పుడు దీనికి 2 ఇస్తున్నాం, అంతే, ఏం లేదు. 1 2 3. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం రాసేటప్పుడు ఆల్ఫాబెట్ ఆర్డర్లో రాసుకుంటూ పోవాలి. ఏబిసిడి మనం బేస్ చేసుకొని ఆ ఆర్డర్లో రాసుకుంటూ పోవాలి. అంటే ఇక్కడ ఫస్ట్ ఏ, తర్వాత బి, తర్వాత సి. బ్రోమో అంటాం, బ్రోమోలో బి వచ్చింది కాబట్టి దీన్ని ఫస్ట్ రాయాలి. క్లోరో అంటాం, బి తర్వాతనే సి వస్తుంది కాబట్టి బ్రోమిన్ చెప్పిన తర్వాత క్లోరిన్ చెప్పాలి. మరి ఇదేంటిది? సెకండ్ కార్బన్ మీద ఒకటే మిథైల్ ఉంది కాబట్టి ఎం వస్తుంది, ఎం అనేది లాస్ట్కి చెప్పుకోవాలి. అంటే ఈ రాసే బ్రాంచెస్ని కూడా ఒక ఆర్డర్లో రాయాలి, ఇష్టం వచ్చినట్టు రాయద్దు. అంటే ఇప్పుడు దీనికి ఏమని రాయాలి అంటున్నాను? ఫస్ట్ 1 బ్రోమో, తర్వాత 2 క్లోరో, కామా 2 మీద ఇంకేముంది? మిథైల్, 2 మిథైల్. తర్వాత ఇక లాంగ్ చైన్ మాట్లాడాలి, ప్రోపేన్. ఓకే, రైట్. సో తర్వాత ఇంకా కొన్ని చూద్దాం.